టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కేరళ టీ20 లీగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా ఓ శతకం, ఓ మెరుపు అర్ధ శతకం బాదిన సంజు ఓ మ్యాచ్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మరో విధ్వంసకర అర్ధ శతకం బాదాడు. ఈ టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్ కు ఆడుతున్న సంజు తాజా మ్యాచ్ లో 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఈ లీగ్ లో సంజు బ్యాట్ నుంచి వచ్చిన 3 విధ్వంసకర ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ స్థానంలో వచ్చినవే. అయితే ఈ 3 మెరుపు ఇన్నింగ్స్ లో సంజు ఏకంగా 21 సిక్సర్లు కొట్టాడు. అయితే ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజు శాంసన్ కు చోటు దక్కినప్పటికీ తుది జట్టులో అతని స్థానంపై క్లారిటీ లేదు. సంజు గత కొంతకాలంగా టీమిండియా ఓపెనర్ గా సెటిల్ అయ్యాడు. మరో ఓపెనర్ గా అభిషేక్ శర్మ కూడా స్థిరంగా రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో భారత సెలెక్టర్లు ఆసియా కప్ కోసం మరో ఓపెనర్ ను ఎంపిక చేసి సంజు స్థానానికి ఎసరు పెట్టారు. ఈ టోర్నీ కోసం శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడంతో తుది జట్టులో అతని స్థానం పక్కా అయింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతూ ఉండటంతో అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో అభిషేక్ సేఫ్ జోన్ లో ఉంటాడు. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ చూపు సంజుపై పడింది. అతని మిడిల్ ఆర్డర్ లో పంపి అభిషేక్ కు జతగా గిల్ ను ఓపెనింగ్ పంపాలని ప్రణాళికలు చేసుకుంది. ఈ ప్రచారం మొదలు కాగానే సంజు బ్యాట్ తో తన విధ్వంసాన్ని మొదలుపెట్టాడు. తన ఓపెనింగ్ స్థానం కోసం గిల్ పోటీ వస్తున్నాడని గ్రహించి కేరళ లీగ్ లో విధ్వంసకాండ సృష్టిస్తూ ఆసియా కప్ లో ఓపెనింగ్ స్థానం కోసం తానే అర్హుడినంటూ చెప్తున్నాడు. అయితే ఓపెనర్ గా ఇంత భీకర ఫామ్ లో ఉన్న సంజును మిడిల్ ఆర్డర్ లో పంపిస్తే చాలా పెద్ద తప్పిదమే చేసినట్లవుతుందని గ్రహించాలి. వైస్ కెప్టెన్ అయిన గిల్ స్థానాన్నే కదిలించాలి. అభిషేక్ కు జతగా సంజునే ఓపెనర్ గా కొనసాగించాలని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.